Hi, hello, welcome back to one more video on my channel, guys. This is the most awaited video. Meerandaru nannu adugutunna video home tour anamata, empty home tour idi. Idi basic ga mem first time illu visit chesinappudu normal ga nenu ee illu chusina kuda video teestu untanu anamata. So idi kuda atla teesina video ne. తర్వాత మేము డిసైడ్ అయ్యి మంచిగా తీద్దాం అనుకున్న వీడియో ఎంటీ హౌస్ టూర్, బట్ అస్సలు కుదరలేదు. సరే అట్లీస్ట్ ఈ వీడియో ఉంది కదా అని చెప్పేసి ఇది పెడుతున్నా. ఇప్పుడు మేము ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయినాం, చాలా మెస్సీగా ఉంది హోమ్, ఎంటీ హౌస్ టూర్. అండ్ ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ హౌస్ విత్ 3 floors, స్టాండర్డ్ జర్మన్ హోమ్ అనమాట. మీరు చూసిన గ్రీన్ బిల్డింగే మన హోమ్ అనమాట. ఇది ఎంట్రన్స్. సో కార్ పోర్ట్ వచ్చింది కదా, అది 2 cars పట్టే స్పేస్ కూడా అనమాట, విత్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ కేబుల్ కూడా. సో ఓపెన్ చేయగానే ఇట్లుంటుంది ఎంట్రన్స్. ఇది ఫ్లోర్ ఏరియా అంటారు జర్మనీలో. ఎంటర్ అవ్వగానే గెస్ట్ టాయిలెట్ అనమాట. ఇది ఒక టిపికల్ జర్మన్ స్టాండర్డ్ హోమ్ అనమాట. మనం ఏం కస్టమైజేషన్స్ అవేం చేయించుకోలేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇది వచ్చేసి గెస్ట్ టాయిలెట్, చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ టాయిలెట్ అండ్ చిన్న వాష్ బేసిన్ ఉంటుంది అంతే. ఇది వచ్చేసి లివింగ్ అండ్ కిచెన్ అనమాట కంబైన్డ్గా. సో ఇది వచ్చేసి మనం ఎంటర్ అయినాం కదా అది. బేసిక్గా ఇక్కడ జర్మనీలో స్టాండర్డ్గా కింద ఫ్లోర్లో వచ్చేసి లివింగ్ అండ్ కిచెన్ ఉంటుంది, పైన ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇదంతా మన బ్యాక్ యార్డ్, పెద్ద గార్డెన్ వచ్చింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మాకు ఇల్లు నచ్చడానికి ఇది కూడా. మేము ఎందుకు ఇల్లు చూస్ చేసుకున్నాము అదంతా కూడా 1 by 1 హోమ్ సిరీస్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాం. సో ఈ ఫెన్స్ ఉన్నంత వరకు మన గార్డెన్, వెనకాలంతా ఫుల్ గ్రీనరీ అనమాట. ఇది నేచర్ షుడ్స్ ప్రొటెక్షన్. సో ఎవరు అక్కడ ఇల్లు కట్టడానికి లేదు, పర్మిషన్ ఇవ్వరు. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, జస్ట్ కింద లివింగ్ అండ్ కిచెన్ అండ్ ఆల్సో టెర్రస్ అండ్ గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms ఉంటాయి. సో ఎంటర్ కాగానే ఇది రైట్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. 2 bedrooms మంచిగా పెద్దగానే ఉన్నాయి, అంటే అట్లీస్ట్ ఎనఫ్ బెడ్రూమ్స్. ఒకటి చిన్నగా ఉంది. సో దట్ వర్క్ ఏరియా ఆర్ ఏదైనా కిడ్స్ బెడ్రూమ్గా చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ నుంచి మన గార్డెన్ వ్యూ ఉంటుంది అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గ్రీనరీ వ్యూ ఉంటుంది అనమాట. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మాస్టర్ బాత్రూమ్ ఉంటుంది. మాస్టర్ బాత్రూమ్ అంటే ఇంకా పెద్దది, మనం ఎంటైర్ హోమ్ అందరం యూజ్ చేసుకోవడానికి. ఇందులో ఒక స్టాండింగ్ షవర్ ఇచ్చిండు, ఒక వాష్ బేసిన్ ఇచ్చిండు ఫర్ ఫేస్ వాష్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది వాషింగ్ మెషిన్ ఏరియా ఇది. అండ్ ఇది వచ్చేసి బాత్ టబ్ ఇచ్చిండు. సో ఒక పెద్ద మాస్టర్ బాత్రూంలో డిఫరెంట్ మనకు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ టవల్ ట్రైల్, ఇది వింటర్లో తడి టవల్స్ వేసుకోవడానికి ఆ ట్రైలో. ఇది వచ్చేసి ఫ్లోర్ ఏరియా అంటారు జర్మనీలో. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్. నేను చెప్పిన కదా కొంచెం చిన్నగా ఉంది అని చెప్పేసి, ఆ బెడ్రూము. దీని విండోది ఇప్పుడు రోడ్కు ఉంటుంది. ఇది మన రెసిడెన్షియల్ కాలనీ అనమాట, అవన్నీ డిఫరెంట్ ఇల్లులు. ఇది వచ్చేసి ఒక చిన్న బెడ్రూమ్. ఇది మేము ప్రస్తుతం అయితే వర్క్ ఏరియాగా కన్వర్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము, జస్ట్ ఎ థాట్. అండ్ అన్ని రూమ్స్ ఆర్ వెరీ వెల్ వెంటిలేటెడ్. మనది ఈస్ట్ ఫేసింగ్ హోమ్, సో పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది అన్నిటికీ. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ అండ్ థర్డ్ బెడ్రూమ్స్ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ సైజ్ ఉంటాయి. దీని నుంచి కూడా మనకి గార్డెన్ వ్యూ ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms, ఒక కామన్ ఫ్లోర్ ఏరియా మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ ఏరియా, అండ్ ఆల్సో ఒక పెద్ద మాస్టర్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, ఇక్కడ మంచిగా సైడ్కి కింద పడకుండా గ్రిల్స్ లాంటిది కూడా పెట్టండి చూడండి. అది కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఇంటికి. ఇన్ని ఇవి ఎందుకు గుడ్ థింగ్స్ అంటున్నా అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. మేము ఆల్మోస్ట్ ఒక 100 homes చూసుంటాము. సో ఇది వచ్చేసి ఇంకా పైకి వెళ్తున్నాము. ఇది డార్క్ ఆర్ అప్పర్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్ మన భాషలో, బట్ వీళ్ళు డార్క్ అని అంటారు యూజువల్గా. ఇక్కడ మళ్ళీ ఒక బాత్రూమ్ ఇచ్చిండు, చాలా పెద్దది ఇచ్చిండు. అందులో కూడా స్టాండింగ్ షవర్ ఉంది, టాయిలెట్ ఉంది. ఇదంతా కొంచెం స్టోరేజ్ ఏరియా లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ మూల మాత్రం నేను ఫర్ నౌ. సో ఇది వచ్చేసి ఆ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ అండ్ టాయిలెట్ అది, అండ్ ఆల్సో స్టాండింగ్ షవర్ ఇది. సో బేసిక్గా మొత్తం ఇల్లులో 3 ఉన్నాయి టాయిలెట్స్. గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ టాయిలెట్, పైన 2 floors కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ టాయిలెట్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ పక్కకి ఇది యూటిలిటీ రూమ్ అనమాట. ఏ ఇల్లు తీసుకున్నా జర్మనీలో యూటిలిటీ రూమ్ కంపల్సరీ ఉంటుంది. అపార్ట్మెంట్స్ అయితే కామన్ యూటిలిటీ రూమ్ ఉంటుంది, బట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇండిపెండెంట్గా ఒక యూటిలిటీ రూమ్ దీనికే ఉంది. సో దీంట్లో హీటింగ్ రిలేటెడ్ స్టఫ్, హాట్ వాటర్ రిలేటెడ్ స్టఫ్, ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ ఆఫ్ ద హోమ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఆ రూమ్. అండ్ ఆల్సో ఈ రూమ్లో హీటింగ్ కూడా అవైలబుల్గా ఉండదు. సో బేసిక్గా అన్ని రకాల మెషిన్స్ని మెయింటైన్ చేసే రూమ్ ఇది. మాది వచ్చేసి ఇది ఈ జర్మనీలో ఉండే వాళ్ళ కోసం చెప్తున్నా, ఫూస్ బోర్డ్ అండ్ హైసంగ్ అంటే ఫ్లోర్ కిందనే హీటింగ్ ఉంటుందన్నమాట. అందుకని మీరేం ఎక్స్టర్నల్ హీటర్స్ ఏం చూడరు. ఇది న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద న్యూ కన్స్ట్రక్షన్స్ ఇట్లనే ఉంటున్నాయి.
ఇప్పుడు మనం చూసినాం కదా, ఒక బాత్రూమ్, ఒక యూటిలిటీ రూమ్. ఇది వచ్చేసి ఒక సింగిల్ పెద్ద రూమ్ కైండ్ ఆఫ్. ప్రస్తుతం అయితే మేము ఇది థియేటర్ రూమ్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. ఇప్పుడైతే మేము ఫినాన్షియల్గా చాలా డ్రైన్ అయిపోయి ఉన్నాము. ఇది ఒక పెద్ద డెసిషన్ కాబట్టి ఫర్ నౌ అంటే జస్ట్ ఇది ఇట్లా చేయాలని ఐడియా ఉంది, బట్ ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. ఇది వచ్చేసి మళ్ళీ గార్డెన్ వ్యూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా చాలా హోమ్ సిరీస్ వీడియోస్ వస్తాయి అప్కమింగ్ డేస్లో.